ఆమెకి పెళ్ళయి 17 సంవత్సరాలు అవుతుంది. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళ భర్త ఆమెని 2021 సంవత్సరంలో ఆయన వదిలేశాడు. వేరే ఆమెను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆమె పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఇద్దరు ఆడపిల్లల్ని పెట్టుకుని వాళ్ళని చదివించుకుంటూ రోడ్డు పక్కన ఒక కొబ్బరి పువ్వుల వ్యాపారం చేసుకుంటుంది. సో ఇప్పుడు వాళ్ళకి నెలకి ఆదాయం చాలా అంతంత మాత్రమే. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అసలు ఈమె ఫైట్ చేయడానికి కూడా ఎవరు కూడా ఫ్యామిలీ కానీ లేకపోతే ఇతర ఎవ్వరు కూడా తనకి సపోర్ట్ లేదు. సో మనం ఆమెతో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎందుకు అతను వదిలేశాడు, రీజన్ ఏంటి, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే. నమస్తే. అయితే నేను విన్నాను మీ హస్బెండ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని చెప్పేసి అన్నాను. నిజమేనా? నిజమే. ఎప్పుడు జరిగింది అలా? ఇది 2021 నవంబర్లో వెళ్ళిపోయింది ఆయన. అప్పటి వరకు ఇంట్లోనే ఉన్నాడు. 2021 నవంబర్ ఏమైందంటే మార్నింగ్ డ్యూటీకి వెళ్తున్నాను వెళ్ళిపోయాడు. హోటల్లో దోశ మాస్టర్ అని. నేను డ్యూటీకి వెళ్తున్నాను వెళ్ళిపోయిండు. ఆ రోజు 2 times 3 times నాకు కాల్ చేసిండు. ఏడున్నామంటే అప్పుడు నేను బట్టల షాప్లో చేస్తున్నాను. ఏడున్నామంటే ఇంట్లోనే ఉన్నాను ఒకసారి చెప్పిన. నీతోటి మాట్లాడాలన్నాడు. అంతకుముందు అమ్మాయి గురించి ఒక 15 days ముందు మా ఇద్దరికి డిస్కషన్ చేయాలి, మాట్లాడుకోవట్లేదు ఇద్దరం. సర్లే అని చెప్పి ఆ రోజు ఫోన్ చేసిండు. ఎందుకో ఏమని చెప్పి నేను సైలెంట్గా ఉన్నా. మళ్ళీ మధ్యాహ్నం 3 o'clock అట్లా చేసి నీకు ఒకటి చెప్పాలి అన్నాడు. చెప్పంటే ఏం లేదు తర్వాత చెప్తాను. మళ్ళీ సెకండ్ టైం కూడా అట్లా చేసిండు. ఇంకా లాస్ట్ ఏమన్నాను, డైలీ 8:30కి వచ్చి నన్ను తీసుకొచ్చేటాడు ఇంటికి షాప్ దగ్గర నుంచి. ఇంకా ఆ రోజు నేను కాల్ చేసిన వస్తున్నావు అంటే లేదు నేను రావట్లేదు నువ్వు ఇంటికి వెళ్ళిపోనేసి అన్నాడు. సర్లే కదన్న పిల్లలకు కాల్ చేసి అమ్మ నేను లేట్ వస్తా కొంచెం డోర్ పెట్టేసుకోకండి లోపల బయట అట్లా మామూలు డోర్ దగ్గరికి వేసుకుని ఉండమని చెప్పింది. సర్లే అని చెప్పి నేను ఏమన్నా సర్లే అట్లనే చూసిన. నైట్ 9:30కి కాల్ చేసి మాట్లాడి అయిపోయిందంటే ఇక తర్వాత నేను 12 అయింది 1 గంట అయింది ఇంకా రాలేదు. నేను కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది తన మా హస్బెండ్. ఇంకా 22 ఏమైందని నాకు డౌట్ వచ్చింది. ఇంక ఎంక్వైరీ చేస్తే అమ్మాయి కూడా ఇంటికి లేదని తెలిసింది. ఇక మన ఇక్కడ సర్వనగర్ దగ్గర ఉమెన్స్ పిఎస్ అని ఉంది, అడిగిపోయి కంప్లైంట్ ఇచ్చిన. మేడం ఇది పరిస్థితి అమ్మాయి కనిపించట్లేదు మా హస్బెండ్ కూడా హైదరాబాద్లోనే జరిగింది, మన దిల్షునార్లోనే జరిగింది. కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే వాళ్ళు తీసుకున్నారు. ఇందులో ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ హనుమంత్ అని మెయిన్ చేసిందే ఆ అబ్బాయి ప్రతి ఒక్కటి తెలుసు. ఇంటికి వస్తుండే వదిన నాతో మాట్లాడేవాడు, క్లోజ్గా ఉండేవాడు. చాలా ఇది మా తమ్ముడు కన్నా ఎక్కువ చూసిన పిల్లోడిని. అక్కడికి ఆ పిల్లగాడిని అడిగిన ఇంట్లో లొల్లులు అవుతున్నాయి హనుమంతు ఏమైంది జర చెప్పు, ఏమైనా ఉంటే నేను సరి చేసుకుంటా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని కూడా అంటే ఏమో వదిన మాకు తెలీదు మీరే చూసుకోండి అన్నాడు. కానీ తనకు అప్పటికీ తెలుసు అట అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలుసు. వాళ్ళ మ్యారేజ్ అన్ని దగ్గరుండి అబ్బాయి చేసిండు కానీ ఏ ఒక్కరోజు కూడా నాకు చెప్పలేడు. నేను కేసు పెట్టినప్పుడు వీళ్ళకి కాల్ చేసిన, ఒక్కదాన్ని వెళ్తున్నా కదా అని చెప్పి హనుమంత్కి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే కాల్ చేసిన. వచ్చిరు ఏమైందమ్మా అని. అందులో మా ఊరు అన్నయ్యని అడిగి అన్నయ్య వచ్చిండు. ఏమైందిరా అంటే లేదన్నా ఇట్లా మరి ఇంట్లోంచి వెళ్ళిపోయింది అమ్మాయి కూడా లేదంటే ఏడుందాం ఎవరికైనా తెలుసు అని మా ఎవరికి తెలియదురా అని. సరే నేను కంప్లైంట్ ఇస్తాను అంటే సర్లే ఇచ్చేసుకో కంప్లైంట్ దానికి ఏముంది అనేసి అందరు అన్నారు. ఇక కంప్లైంట్ ఇచ్చాము. ఇంకా ఆ రోజు నైటు అక్కడ కంప్లైంట్ ఇచ్చి వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి 3 o'clock అయింది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని ఏం చేసిండంటే నేను వచ్చినాక ఇంకా 4-5 మా ఇంటికి పంపించింది. వెళ్ళి మాట్లాడండి అసలు ఏమంటుందో ఏందంటే హనుమంత్ అన్నాడు. ఎవ్వరు వేరే ఏం మాట్లాడలేదు. హనుమంత్ ఒక్కటే అన్నాడు, వదిన ఒకవేళ ఒక బిడ్డ తండ్రి అయితే నువ్వేం చేస్తావని అడిగిండు. అట్లెట్లా ఉంటుంది హనుమంతు నేను ఎట్లా ఒప్పుకుంటా అని చెప్పి మాట్లాడినా. నైట్ మినిమం 12 వరకు ఉన్నారన్న. 12 వరకు ఉండి మాట్లాడి అప్పటికి తను ఆ ఫోన్ ఆన్లో పెట్టుకుని కూర్చున్నాడు. ప్రెగ్నెంట్ ఉందా డెలివరీ అయిపోయిందంట. మా 2021 నవంబర్ అమ్మాయి డెలివరీ అయిన రోజు ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. మార్నింగ్ అమ్మాయి మెసేజ్ పెట్టిందంట నాకు పెయిన్స్ వస్తున్నాయి అని. ఇక పెయిన్స్ వస్తున్నాయి నేను ఎప్పుడైతే మెసేజ్ పెట్టిందో ఈయన డ్యూటీకి వెళ్ళిండు. ఆ డ్యూటీ నుంచి అటు వెళ్ళిపోయిందంటే మళ్ళీ రాలేడు. నాకు తర్వాత ఏం చెప్పారంటే అదే రోజు 2020 నవంబర్లోనే 22కో 24కో ఫోన్ చేసి ఏడున్నావు ఏందనంటే ఈడ అమ్మాయి శివాని ఏడుంది నువ్వు ఏడున్నావంటే లేదు ఇట్లా దానికి 7 months ప్రెగ్నెంట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి వాళ్ళ అక్కది మ్యారేజ్ ఉంది, పిన్ని వాళ్ళ బిడ్డ మ్యారేజ్ ఉంది కదా వాళ్ళు కొట్టి చంపేసారేమని భయమై తీసుకొచ్చేసిన. ఏడున్నావంటే కరీంనగర్లో ఏం చేస్తున్నావు అని అంటే లేదు దాన్ని హాస్టల్లో పెట్టినా నా దగ్గర అమౌంట్ లేక ఆమె హాస్టల్లో పెట్టినా నేను రోడ్డు మీద ఉన్నా అన్నాడు. సర్లే అని చెప్పి ఇదే విషయము మా అన్నకు చెప్పినాం. మా అన్న ఏమనంటే సర్లే ఫస్ట్ వాళ్ళని రాని వచ్చిన తర్వాత విషయం ఏముందో చూద్దామని అంటే సర్లే తెల్లారి కాల్ చేసి నువ్వు బయలుదేరి అన్నాడు. ఏడికి రావాలంటే ఇట్లా నేను చెప్తాను నువ్వు బయలుదేరి నువ్వు ఏడున్నావు తెలియకుండా ఎట్లా రావాలంటే కోటి రా అన్నాడు. నువ్వు నైట్ కరీంనగర్లో ఉన్నాడు మార్నింగ్ కోటి ఎందుకు వచ్చినావంటే లేదు ఇలా డెలివరీ అయ్యి 3 days అయింది బాబు పుట్టిండు అని. ఇక సగం ప్రాణాలు అక్కడే చచ్చిపోయింది నాయి. సర్లే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ని పంపించిండు. వెళ్ళినా అక్కడ చూసినా ఎందుకు అబద్ధం చెప్పాలి అమ్మాయిని అయితే ఒకటి కొట్టిన. నాకు
అట్లా అక్కడ రూమర్స్ ఏం క్రియేట్ చేసిరంటే నేను అమ్మాయి జోలికి వెళ్ళకపోతుండే. నేను మా హస్బెండ్ని వదిలేసి వేరే అతనితో వెళ్ళిపోయానంట, పిల్లల్ని వదిలేసి. అట్లాగే అమ్మాయి జాలిపడి పెళ్లి చేసుకున్నాను, మొత్తం హాస్పిటల్ మొత్తం అదే చెప్పారు. నేను లొల్లి పెట్టుకుంటున్నా, ఇంకొక ఆంటీ వచ్చి నువ్వే వెళ్ళిపోయినావంట కదా, నువ్వు తప్పంట కదా, నువ్వు మంచిదాని కాదంటే నాకు కోపం వచ్చి అమ్మాయి నువ్వు దెబ్బ కొట్టినా అయిపోయింది. తర్వాత నేను కేసులు పెట్టినా, కేసు నడుస్తుంది కానీ ఒక్కసారో 2 సార్లు వచ్చి అటెండ్ అయ్యారు కేసు వాళ్ళు. మళ్ళీ ఇంతవరకు కేసు కోర్టుకి అటెండ్ అవుతలేరు వాళ్ళు. మా లాయర్ గారు ఉన్నారు శ్రీనివాస్ సార్ అని, ఎందుకు చెప్ప నా దగ్గర పైసలు తీసుకోలేదు, నేను హెల్ప్ చేస్తామా తర్వాత చూసుకుందాం ఏదన్నా ఉంటే అని చెప్పి ఆయన సార్ మాట్లాడారు, చేశారు. ఆయన కోర్టులో కేసు ఉన్నప్పుడు ఏం చేస్తాడు, వస్తాడు సార్ మీ కాలు పట్టుకుంటే ఏళ్ళు పట్టుకుంటా ఫైనల్ చేసుకుంటా సార్ అంటాడు. మళ్ళీ 1 నెల 2 నెలలు 3 నెలలు మళ్ళీ ఆ కేసు హీరింగ్ వచ్చేదాకా మళ్ళీ రాడు. ఫైనల్ చేసుకోవడం అంటే ఎట్లా చేసుకుందాం అని అంటుండు. ఇప్పుడు మొత్తం ఇంత అమౌంట్ అని ఇచ్చి క్లియర్ చేసి డైవర్స్ తీసేసుకుంటా నేను, ఇంక ఈ అమ్మాయితోనే, అమ్మాయికి 2 పాప బాబు. ఇప్పుడు నేను తనతో ఉంటాయి. అమ్మాయి నేను కేసు పెట్టడం వల్ల ఏంటంటే అమ్మాయి సెంట్రల్ గవర్నమెంట్ జాబు మన మల్కపేట పోస్ట్ ఆఫీస్లో చేస్తుంది. నేను అక్కడ ఆఫీస్లో కూడా కేసు పెట్టిన, మేడం నా పరిస్థితి ఇది, ఇట్లా కేసు పెట్టిన, ఎందుకు పెట్టినామమ్మ ఇక్కడ అంటే నాకు కోర్టులో న్యాయం జరిగేటట్టు అనిపిస్తలేదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్ చుట్టూ ఇట్లా కోర్టుల చుట్టూ తిరగాలని నా దగ్గర అమౌంట్ లేదు, నాకు పెట్టేటోళ్ళు కూడా ఇవ్వరు లేరని చెప్పి మేడం తను మాట్లాడినా చేసిన. సరే అన్నారు. అది కూడా నేను పెట్టిన 3 yearsకి మొన్న పిలిచారు నన్ను వాళ్ళు, మేడం వాళ్ళు పిలిచి మాట్లాడారు. ఏమైందమ్మంటే మేడం జరిగిన సిచ్యువేషన్ ఇది, ఇట్లా అయింది మేడం అని అంటే, సర్లేమ్మా మేము చూసుకుంటాము వెళ్ళిపోమని చెప్పారు. నేను చెప్తాను కానీ నాకు ఏ తరఫు నుంచి కూడా నాకు న్యాయం జరుగుతలేదు. అటు కోర్టే కానీ, ఇటు పోలీసులే కానీ, ఇటు అమ్మాయి ఆఫీస్ తరఫు నుంచే కానీ. ఆఫీస్ వాళ్ళు ఏమన్నారంటే, మీ పర్సనల్గా అయితే మేము ఏం చేయలేము, మా అమ్మాయి తరఫున జాబ్ తరఫున కాబట్టి ఆ అమ్మాయి మీద యాక్షన్ తీసుకుంటాం తప్ప మీకైతే ఏ హెల్ప్ చేయలేమని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. తీసుకున్నారు యాక్షన్ ఆమె మీద? ఇంతవరకు ఏం లేదు, అమ్మాయి జాబ్ కంటిన్యూ చేస్తుంది, ఆమె మీద అయితే ఏమీ యాక్షన్ తీసుకోలేదు. వీళ్ళు ఏమంటారంటే మాకు అమౌంట్ కట్ అవుతుంది అంటే నాదే పరిస్థితి ఏంది, నీకు అమౌంట్ కట్ అవుతుందో నువ్వు ఫీల్ అవుతున్నావు, మనకు తినడానికి ఉండట్లేదు కదా ఈరోజు. అమౌంట్ ఎందుకు కట్ అవుతుంది అంటే మీరు వేసిన ఎలిగేషన్ వల్ల కట్ అవుతుందా అంటున్నారు, కానీ అది అబద్ధం. అది నేను వేసిన ఎలిగేషన్ వల్ల కట్ అవుతుంది అనేసి అంటారు కానీ అది అబద్ధం. అది అసలు లేనే లేదు. కాకపోతే అంటే మరి ఇప్పుడు అతను వెళ్ళిపోయిన ఈ 4 సంవత్సరాల నుంచి కూడా మీరు ఏ పని చేసుకుని బతుకుతున్నారు? బట్టల షాప్లో పనిచేసేదాన్ని, బట్టల షాప్లో చేస్తుండే, బాగానే ఉంటుండే. ఒకసారి ఏమైందంటే ఫస్ట్ ఈ అమ్మాయి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ అమ్మ నా షాప్ దగ్గరకు వచ్చి లొల్లి పెట్టుకుంది. నా షాప్ దగ్గరకు వచ్చి నువ్వే పంపించినావు నా కూతుర్ని, నువ్వే చేసినావు నా అమ్మాయి వాళ్ళ అమ్మ లొల్లి పెట్టుకుంటే, అన్న వాళ్ళు ఎవరైనా 10 మంది షాప్ దగ్గర లొల్లి పెట్టుకుంటే భయపడతారు కదా, ఇంకా అన్న వాళ్ళు వద్దంటే మానేసిన వేరే షాప్లో జాయిన్ అయినా. అన్న పిలుచుకున్నాడు, రా అమ్మ నువ్వు ఇప్పటి నుంచి కాదు కదా పాత అమ్మాయిగా రా అంటే వెళ్ళినా. ఎందుకు అబద్ధం చెప్పాలి, ప్రతి దాంట్లో బాబీ అన్నయ్య ఇద్దరు, ఇమ్రాన్ అన్న బాబీ ఇద్దరు హెల్ప్ చేస్తుండే నాకు ప్రతి విషయంలో కూడా. ఇంకా వాళ్ళని కూడా వీళ్ళు ఏంటంటే కొంచెము నేను ఈ కోర్టులు తిరగడం అని, నాకు మధ్యలో హెల్త్ పాలవడం ఒకటి, ఈ అమ్మాయి 2-3 సార్లు షాప్ దగ్గరికి వెళ్ళడము, ఇవన్నీ వాళ్ళకి ఏమైపోయిందంటే అరే కేసులు నడుస్తున్నాయి, రేపు పొద్దున మా మీదకి ఆ షాప్ దగ్గరికి వెళ్ళని మా మీదకి లొల్లుకు వస్తారేమని భయపడ్డారు. భయపడితే ఇక సర్లే అన్న నేను మానేస్తాను, మరి మీకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను కదా, ఒక్క దాని గురించి 10 మందికి ఫుడ్ పెడతారు మీరు, నా వల్ల మీరు ఇబ్బంది పడొద్దు అనేసి ఆ రోజు మానేసిన. నేను ఏదో ఇక ఈ కొబ్బరి పువ్వు అన్న ఏంటంటే రోడ్డు మీద చూసిన, నేను వేరే వాళ్ళు అమ్మడం చూసి సర్లే తినడానికి తిండి లేదు, ఎవరి దగ్గర ఎన్ని రోజులు చేయి చాపుతామని చెప్పి అది పెట్టుకున్నా. అట్లా పెట్టుకుని బతికినప్పుడు ఇప్పుడు ప్రతిదీ నా మీద ఎలిగేషన్ చూపించడమే వాళ్ళు. ఎలాంటివి మాట్లాడుతున్నారు నీ మీద? నేను వేరే వాళ్ళతో నేను అఫేర్ పెట్టుకున్నానంట అన్న, నాకు నా పిల్లకి హెల్త్ బాగాలేకపోతే అన్న తమ్ముడని నేను మాట్లాడి బండి ఎక్కిన, దానికి తప్పేముంది, అది కూడా వాళ్ళు ఎలిగేషన్ చూపిస్తారు. ఇప్పుడు నాకు అవసరం ఉందన్న, నాకు 10 రూపాయలు కావాలంటే నాకు ఇచ్చేటోళ్ళు లేరు, తెలిసిన వాళ్ళు ఎవరన్నా అడిగితే నువ్వు వాళ్ళని ఎందుకు అడిగినావు వీళ్ళని ఎందుకు అడిగినావు, నా పరిస్థితి బాగాలేదు. అతను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని మాట్లాడుతుందా, ఇక ఫోన్ చేసినా కూడా వల్గర్గా తప్ప తను మామూలుగా మాట్లాడు. వల్గర్గా అంటే నువ్వు అంతో నువ్వు ఇంతో నీకు ఆడు మూడు ఇవే తప్ప ఇక వేరే కూడా ఉండదు. అడిగావా మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఆమెతో వెళ్ళావని చెప్పి? అడిగేది నా ఇష్టం, నా లైఫ్, ఇన్ని మాట్లాడుతున్నాను. నువ్వు కేసులు పెట్టుకున్నావు, నేను కేసు పెట్టాల్సిన అవసరం ఏముంది? మరి కేసు పెట్టకపోతే నాకు నెలకి ఇంత అమౌంట్ ఇవి, నువ్వు పిల్లలు నేను ఏ రకంగా పెంచుకోలేదు, 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇంత పెద్ద పాప వచ్చి పేరేంటి అసలు? రెడ్డి, ఆ అమ్మాయి పేరు శివాని. నాకు మరి నేను ఎట్లా బతకాలి నా పిల్లల్ని వేసుకుని? నాకంటే ఒక ఆధారం ఉండాలి కదా. ఇప్పుడు ఆ షాప్లో చేసినాక అన్న అవసరం ఉందంటే ఇవాళ కాకపోతే రేపైనా తీసుకుంటారు, ఇక్కడ మన దగ్గర చేసిందని ధైర్యంతో ఇస్తారు. ఈరోజు నాకు మా ఫాదర్ లేరు, తమ్ముడికి మ్యారేజ్ అయిపోయింది, ఆయన అలాగ ఉంటాడు, ఎవరి ఫ్యామిలీ వాళ్ళకు ఉంది.
నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి మీద డిపెండ్ అయితే ఒక్కదాని అయితే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వగలను. నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళ చదువుల పరిస్థితి ఏంది, నా పరిస్థితి ఏంది, ఏమనంటే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మాట్లాడుతుండు. డైరెక్ట్గా ఈ మాట అనేసిండా? నేను ఇంతకుముందు ఒక మీడియాకి ఇచ్చినాను. అయితే ఎక్కిరు కదా యూట్యూబ్కి, ఇంకెన్ని ఛానళ్ళని ఎక్కండి మీకు వాళ్ళు మొన్న ఎట్లా అంటే నాకు ఇంట్లో పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే ఏం లేవు ఇంట్లో. అలాంటి టైంలో పిల్ల ఫోన్ చేసింది, పెద్ద ఆమె ఫోన్ చేసి నువ్వు ఎట్లా ఇస్తాను, మాకు ఎట్లా తిండి పెడతలేవు కదా, నువ్వు మెసేజ్ పెట్టింది, మాకు ఎట్లా తిండి పెడతలేవు, ఇంత విషయం పోసాను మా ముగ్గురిని చంపేసి మీరు నలుగురే హ్యాపీగా ఉండండి, మీరు నలుగురే హ్యాపీగా ఉన్నందుకు కూడా మేము ఫీల్ అవ్వట్లేదు కదా, మాదేదో మాకు ఇస్తే మా అమ్మ ఏదైనా షాప్ పెట్టుకున్నా మా బతుకు మేము బతుకుతాం, మా చదువులకి ఇబ్బంది అవుతుంది, ప్రతిదానికి ఇబ్బంది అవుతుందని ఆమె మెసేజ్ పెట్టింది. ఈమె ఏం చేసిందంటే కంటిన్యూ ఫోన్ చేస్తుంది, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఫోన్ చేస్తుందని చెప్పి ఆల్రెడీ ఒక యూట్యూబ్కి ఎక్కిరిగా ఇంకా కూడా ఎక్కండి, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేసి పెట్టేసి బ్లాక్లో పెట్టుకున్నాడు. పెద్దమ్మకి ఎంత ఉంటుంది అమ్మ వయసు? ఇప్పుడు పెద్దమ్మకి వచ్చి 16 years అన్న, 2008లో పుట్టింది. ఇప్పుడు ఇంటర్ 2nd year చదువుతుంది. ఇప్పుడు ఇయర్ 2nd yearలోకి వెళ్తుంది. చిన్నామ 7th classలోకి వెళ్తుంది. చిన్నామకి ఒక 3-4 సంవత్సరాలు ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయిందా? ఏం లేదు, చిన్నామకి ఇప్పుడు 13 అంటే తనకి 9 years ఉన్నప్పుడు, చిన్నామకి 9 years ఉండే అప్పుడు వెళ్ళిపోయిండు. మరి వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు కానీ ముందుకు వచ్చి మాట్లాడడం అంటే ఆడపిల్లలు అని చెప్పి వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా టచ్లో లేరన్న. ఎందుకు వాళ్ళని మనం బ్లేమ్ ఎందుకు చేయాలి, వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా టచ్లో లేరు. ఇక వాళ్ళదంటూ ఏం లేదు, ఏదున్నా మా లైఫ్ ఫస్ట్, ఈ అమ్మాయి రానంతసేపు కూడా మా లైఫ్ బాగానే ఉంది. ఏంటంటే ఇక ఈ అమ్మాయికి కొంచెం ఇప్పుడు చేసుకున్న అమ్మాయి కూడా దగ్గర బంధువు అని చెప్తున్నారుగా. లేదన్న, మేము అసలు అమ్మాయికి మాకు సంబంధం లేదు, మేము ఉన్నదే అమ్మాయి వాళ్ళ ఇంట్లో లేదు, రెంట్కున్నాం వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఎదురుగుండా రెంట్కున్నాం, వాళ్ళ మాకు ఎదురు బదులు ఇళ్ళలో రెంట్కున్నాం. ఎక్కడ రెంట్ అది? మనం తెలిసినారు గడ్డ అన్నారు, వాళ్ళది ఓన్ హౌస్, వాళ్ళ 5 families ఉంటాయి మొత్తం వాళ్ళవి, వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంట్లోనే రెంట్కున్నాం. మేము రెంట్కున్నాం, అన్న మాట్లాడేది ఇట్లనే మాట్లాడింది చేసింది. లాస్ట్కి అప్పుడే 2021లోనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళిద్దరిని కలిపి పట్టుకుని కొట్టడం జరిగింది. కొడితే ఏమన్నారంటే నాకు మలకపేట నుంచి ఫోన్ వచ్చింది, అమ్మ ఇట్లా మీ హస్బెండ్ని ఎవరో కొట్టిరని చెప్పి అంటే పోయినాక అమ్మాయి వాళ్ళ మేనమామలు అందరూ మాట్లాడి చేసిరు. సార్ ఏమన్నారంటే ఏంది కథ ఏంటంటే అమ్మాయి నాకు లోపలికి తీసుకెళ్ళి కాలు పట్టుకుని అక్క నేను అప్పటికి అన్నయ్య అంటుంది, సాయానికి నాకు ఏం సంబంధం లేదు, నేను ఏ తప్పు చేయలేదు, నాకు అవసరం లేదని చెప్పి మాట్లాడితే వాళ్ళిద్దరు కూడా అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా మేమిద్దరం అన్నా చెల్లెలం అని చెప్పి సంతకాలు పెట్టి బయటకు వచ్చారు. బయటకు వచ్చినాక వాళ్ళ మీద ఏం చేశారంటే నాతో కేసు పెట్టించారు. మా హస్బెండ్ ఎవరైతే కొట్టారో వాళ్ళ మీద రివర్స్ నాతోనే కేసు పెట్టించారు చేశారు. తెల్లారి సార్ ఫోన్ చేసి మీరు రండమ్మో సార్ మాట్లాడుకుందామంటే, ఆ రోజు తినని కొట్టిన రోజు ఉస్మానియా తీసుకెళ్ళి నైట్ 2కి వచ్చినాం మేము హాస్పిటల్ నుంచి. అవన్నీ టెస్టులు చేయించుకుని మళ్ళీ ఆ రిపోర్ట్స్ తీసుకుని మార్నింగ్ 6 o'clock రమ్మంటే వెళ్ళినా. సార్ ఉండి ఎందుకులేమ్మా అయిపోయింది కదా మరి వాపస్ తీసుకుంటామంటే, ఏమో సార్ నాకు తెలియదు అని వచ్చేసిన. ఇక తిని అడిగిండు వాపస్ తీసుకుందామంటే నేను రానని చెప్పిన. అక్కడ ప్రాబ్లం ఏముందో నాకు తెలియాలి, ఫస్ట్ నీ తప్ప వాళ్ళ తప్ప, ఏది లేదు వాళ్ళు నీ దగ్గరికి రారు కదా, నేను వాళ్ళతోనన్నా మాట్లాడితే వాళ్ళు పిఎస్లో కూర్చోబెట్టి మాట్లాడుకుంటా అంటే వస్తావా రావా అన్నాడు. కేసు వాపస్ తీసుకొని రానని చెప్పిన. నన్ను మానేసి హనుమంత్ అన్న అబ్బాయిని తీసుకుని వెళ్ళి ఇద్దరు కలిసి సార్ మేము అగ్రి అవుతుందని చెప్పి అక్కడ సంతకాలు పెట్టి కేసు వాపస్ తీసుకుని వచ్చారు. అయిపోదంతా June నెలలో జరిగింది. June, July, August బాగానే ఉండండి. ఈ మధ్యలో మాకు లొల్లులు అయితేనే ఉన్నాయి, అమ్మాయి మెసేజ్ చూడడము, నేను లొల్లు పెట్టుకోవడము, ఏందని అడిగితే ఏం లేదని మార్చేయడం, అవి మార్చడం అన్నీ చేసింది. నవంబర్ నెలలో ఏం చేసిందంటే నేను డ్యూటీకి వెళ్తున్నాను వెళ్ళిపోయిండు. అప్పటికి అమ్మాయి మెసేజ్ చేసిందంట, మార్నింగ్ మామూలుగా నార్మల్ డ్యూటీకి వెళ్ళిండు, అమ్మాయి అక్కడ మెసేజ్ చేసిందంట. ఇక ఆ రోజు వెళ్ళిపోయిందంటే నాకు 25th రోజు ఏమో నాకు తెలిసింది ఇట్లా డెలివరీ అయింది అదని చెప్పి. పెళ్లి చేసుకున్న విషయం నీకు తెలియలేదు? మామూలు క్యాజువల్గా ఒక ఫోటో దొరికింది మాకు, అది వేరే వాళ్ళ ద్వారా దొరికింది. ఏంది ఫోటో అంటే లేదు అయిపోయింది, ఈ ఫోటో గురించి ఎవరికి తెలియదు, ఖాళీ దండలు మార్చుకున్నాం అంతేగాని ఫోటో గురించి ఎవరికి తెలియదు, నువ్వు బయట ఎక్కడ మార్చుకున్నారు? బల్కంపేట టెంపుల్లో. అది మాకు తర్వాత తెలిసింది ఏంటంటే అమ్మాయి శ్రీమంతం చేసుకుందట, అది బల్కంపేట టెంపుల్లో శ్రీమంతం చేసుకుందంట. అది మాకు తెలియదు, మేమేమనుకున్నామంటే ఖాళీ దండలు మార్చుకున్నారు మ్యారేజ్ ఫోటో అని మేము అనుకున్నాం. తర్వాత అడిగితే లేదని చెప్పారు. మాకు తెలీదు, మన ఇంట్లోనే ఉంటుంది కదా, ఇంట్లో తిరిగేది. మేము అమ్మాయి ఫస్ట్ ఎట్లా అయిందంటే ఒక ఇష్యూ జరిగింది ఆ గల్లీలో, మా ఆయన అమ్మాయి మాట్లాడుకోవడం వాళ్ళ అన్నదమ్ములు చూసి ఈయన మేము కొట్టడం జరిగింది.
కొడితే ఏం చేసినామంటే 5 years 6 years అవుతుంది. అప్పుడు నేను ఖాళీ చేసి ఇల్లు ఖాళీ చేసి వచ్చేసిన, గడ్డన నుంచి మన పిఎన్టీ కాలనీ వచ్చేసిన. పిఎన్టీ కాలనీ వచ్చినా కూడా నేను అడిగితే నేను మాట్లాడట్లేదు, నేను చేయట్లేదు, నేను మాట్లాడట్లేదని. నేను మార్నింగ్ పిల్లల్ని చూసుకోవాలి, నేను ఇంట్లో పని చేసుకోవాలి, నేను డ్యూటీకి వెళ్ళిపోయేదాన్ని. సర్లే మాట్లాడట్లేదు అంటుండు కదా, ఇంకెందుకు మనము దాన్ని అడుగుతుంటే ఇంకా గొడవలు ఎక్కువైతే కదా అవుతున్నాయి. ఆల్రెడీ డిస్కషన్ అవుతున్నాయి. మా వాళ్ళు వచ్చి అడిగారు, మా వదిన వచ్చి అడిగింది, ఏంది సాయి మరి ఉమ ఇట్లా అంటుందంటే, లేదక్క మేమిద్దరం అన్న చెల్లెళ్ళము, ఆ పిల్ల అన్న అన్నని పిలుస్తుంది, నాకు అట్లా ఏం లేదు. ఏంటంటే కొంచెం మా పిల్లకి ప్రాబ్లం ఉండి హెల్ప్ చేయమంటే చేసినా కానీ నాకు సంబంధం లేదు, ఆ అమ్మాయి ఎవరో నేనెవరో అనేసి మా వదినతో మాట్లాడింది. మా వదిన కూడా ఒకటే అంది, సర్లే అయిపోయింది కదా ఉమ, చూద్దాం మళ్ళీ ఇదే జరిగితే కనుక మళ్ళీ మనం కేసులు పెడదామన్నారు. అయిపోయింది, వెళ్ళిపోయారు. బాబు పుట్టినాక మేము కేసు వేసినాము. బాబు పుట్టినాక ఎందుకు చెప్పాలి 2-3 సార్లు వచ్చిండు ఇంటికి వచ్చిండు. బాబుని తీసుకునే వచ్చిండు. బాబుని తీసుకుని వచ్చిండు, మాట్లాడిండు, చేసిండు, లేదమ్మా తప్పైంది అట్లా ఇట్లా అనేసి మాట్లాడిండు. ఇక 1-2-3 months ఏమో మాట్లాడిండు. తర్వాత మళ్ళీ ఆమె ప్రెగ్నెంట్, సెకండ్ టైం ప్రెగ్నెంట్. ఇక ప్రెగ్నెంట్ అయినా కానీ ఇక మొత్తానికి అవాయిడ్ చేసిన. అంతకుముందు పిల్లలతో ఫోన్లో మాట్లాడేది. ఇప్పుడు ఆయన పెళ్ళైన మీతో పెళ్ళైన ఏమైనా ఉన్నాయా? మ్యారేజ్ ఫోటోస్ అవి కూడా ఎట్లా అంటే వాళ్ళ ఆల్బమ్ తీసుకెళ్ళిపోయారు, ప్రూఫ్స్ ఏముండద్దని తీసుకెళ్ళిపోయారు. నీ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయారా? లేని టైంలో డైరెక్ట్ ఇంటికి వచ్చేదంట. నేను నువ్వు లేని టైం అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళేదానివి? డ్యూటీకి వెళ్ళేదాన్ని కదా. అతను ఉన్నప్పుడే నువ్వు బట్టల షాప్లో చేసేదానివా? చేసి నేను ఫస్ట్ నుంచి, ఇప్పుడు కాదు, నేను 15 years ఎక్స్పీరియన్స్ నాకు బట్టల షాప్లో. మా మ్యారేజ్ అయిన ముందు ఫస్ట్ నుంచి కూడా బట్టలు పని చేస్తాను నేను, ఎందుకంటే ఒకళ్ళు చేస్తే ఇల్లు గడవదు కదా అని వెళ్తుండే చేసుకున్నా. ఫస్ట్ నుంచి కూడా బట్టల షాప్లో పని చేసిన నేను డ్యూటీకి వెళ్ళడం చూసి ఇక అమ్మాయి డ్యూటీకి వెళ్ళినప్పుడు ఈయన డ్యూటీ నుంచి రావడం, అమ్మాయిని డైరెక్ట్ ఇంటికి తీసుకొచ్చేటంట. కింద పక్కన వాళ్ళు ఎవరైనా అడిగితే మా చెల్లి, మా రిలేటివ్. ఇక ఒకసారి రిలేటివ్ అన్నప్పుడు రెండోసారి ఎవరు అడగరు కదా, అట్లా అయిపోయింది. ఇంకా అట్లా డైరెక్ట్ ఇంటికి రావడము, ఇంట్లో ఉన్న ఆల్బమ్ తీసుకెళ్ళిపోవడము. ఇంక మాకు అందరికీ కూడా అన్నా చెల్లెలు అని చెప్పేసి నమ్మించారు. అయితే తను డ్యూటీ చేసే దగ్గర ఒక అన్న అడిగిండంట, ఎవరి అమ్మాయి ఎందుకు తీసుకొస్తున్నావు ఏందని అంటే, అన్న ఇట్లా మా భార్య వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్ మంచి లేడు అట్లా చెప్పి నేను హాస్పిటల్ చూపించడానికి తీసుకొస్తున్నా అని చెప్పిండంట. ఆ అన్న ఒక్కడు అడిగితే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు ఈ స్టోరీ, వాళ్ళ ఫ్రెండ్స్కే. కానీ హనుమంత్ అన్నవాడైతే మెయిన్ ఇందులో. మా లైఫ్ ఈరోజు రోడ్డు మీదకి రావడానికి వీళ్ళిద్దరు ఎంత రీజనో వాడు కూడా అంతే రీజన్. వీళ్ళు ముగ్గురు కలిసి ఎట్లాంటి ఈరోజు రేపొద్దున ఒకళ్ళ ఫ్యూచర్లో ఎంత, నేను చెప్తున్నా కానీ సావు దాకా వెళ్ళి వెనకకు వచ్చిన నేను వీళ్ళు పెట్టిన టార్చర్లకి కానీ దేనికైనా. రీసెంట్లీ కూడా నేనైతే చెప్తున్నా కదా, ఎందుకంటే నేను కొబ్బరి పువ్వు అమ్ముకుంటే మా మిగిలితే 200-300 మిగులుతాయి. దాంతో నా ఇల్లు గడవట్లేదు, నాకు చాలా అప్పులు ఉన్నాయి. ఎందుకంటే 4 years నుంచి నాకు మధ్యలో హెల్త్ బాగాలేక దగ్గర నాకు 1.5 lakh దాకా నాకు అయింది. చిన్న ఆమెకు బాగాలేక ఒక 60,000-70,000 అట్లా. ఏంటంటే నాకు కొంచెం అప్పయింది, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను. నాకు వచ్చే 200-300తో నేను ఏం బతకగలుగుతా? పిల్లలు కాలేజీ ఫీజు కట్టుకోవాలి, నేను ఇంట్లో చూసుకోవాలి, నేను బతకలేను. ఇక మొన్న కూడా నాకు ఇట్లా పిల్లలకు కూడా చెప్పిన, వద్దు మమ్మీ మనం మీ లైఫ్ లీడ్ చేయలేము, ఏదైతే సూసైడ్ చేసుకుందాం, ఇక అంతకుమించి మనం ఏం చేయలేమని అంటే నేను చెప్పిన వాళ్ళకి. చెప్తే పెద్ద అమ్ముండి అన్నది, ఎందుకు మమ్మ ఒకళ్ళు చేసిన దానికి మనం ఎందుకు చచ్చిపోవాలి, ఫైట్ చేద్దాం. ఇప్పుడు ఒకటైతే చూసినాం కదా, ఒక దగ్గరికి వెళ్ళాము, వాళ్ళు సపోర్ట్ చేస్తామన్నారు. ఏమో ఇంకా చూద్దాము, దేవుడి దేవాళ్ళు అట్లా సపోర్ట్ అవుతుందేమో, చూద్దాం అనేసి పిల్లలు మాట్లాడి ఇప్పుడు వరకు మేము ఉన్నామంటే రీజన్ మా పిల్లలు అంతో ఇంతో సపోర్ట్ చేస్తారు నాకు. ఈ టైంలో నువ్వు తండ్రివై ఈ టైంలో పిల్లల్ని చూడినప్పుడు చేయనప్పుడు రేపు పొద్దున్న నువ్వు ఏ రకంగా వాళ్ళకి ఏమనంటే నేను పెళ్ళిళ్ళ దాకా వెళ్తున్నావు, ఇప్పుడు చదివించు. నువ్వు ఇప్పుడు ఒక పూట నువ్వేం అడగట్లే, పిల్లల్ని చదివించి అని అడుగుతున్నావు. పిల్లలకి మంత్లీ ఇంత ఇవ్వి ఇస్తేనే నా పిల్లలు పెంచుకుంటూ. ఇప్పుడు నువ్వు కనీసం ఎంత అమౌంట్ ఇంత అని ఇచ్చినావు అనుకో, నేను మిగతా 10,000 తెచ్చుకున్నా 9,000 తెచ్చుకున్నా మొత్తం అట్లా సరిపెట్టుకుని మేము బతుకుతాము. తనేమంటుండే అట్లా వద్దు, నేను మొత్తానికి డైవర్స్ తీసుకుంటా అంటే మా లాయర్ గారు ఒకటే అన్నారు, లొల్లులు కొట్లాటలు వద్దు, కోర్టుల చుట్టూ తిరిగి కొన్ని సంవత్సరాలు ఇదైపోవాలి తప్ప మీరైతే ఒక కొలిక్కి రాదు. ఏమంటావు అని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడిండు ఆయన. ఒకసారి కాదు, మేము కేసు పెట్టిన నుంచి కూడా సార్ ఎప్పుడైతే పరిచయం అయ్యిందో అప్పటి నుంచి కూడా సిట్టింగ్స్ పెడతానే ఉన్నాడు ఆయన. శ్రీనివాస్ సారు, మేరక్క, వీళ్ళిద్దరు కూడా కూర్చోబెట్టి మాట్లాడుతూనే ఉన్నారు. వాళ్ళు మాట్లాడినప్పుడు ఏంటంటే, సార్ విషయం అడుగుతాను ఏంటంటే, ఇప్పుడు బయట సమాజంలో ఎలా ఉందంటే, ఒక ఆడబిడ్డకి ఆడవాళ్ళకి కానీ ఒక మగతోడు లేకపోతే వాళ్ళని చాలా చులకనగా చూస్తారు. కానీ నువ్వు ఇక్కడ పిల్లల గురించి ఆలోచిస్తున్నావు, కరెక్టే. మరి నీ లైఫ్ ఇప్పుడు నీ మీద ఉన్నప్పుడే లేనిపోని నిందలేశారు కదా, ఇప్పుడు భర్త లేరని చెప్పేసి ఇంకెట్లా చూస్తుంది సమాజం?
నువ్వు ఆ రకంగా కూడా ఫైట్ చేయాలి కదా. చూస్తురన్న ఇప్పుడు బయట సమాజం ఏమంటే బయట సమాజం గురించి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నా పిల్లల గురించి నేను ఆలోచించాలి. నువ్వు తప్పు చేసి ఎలిగేషన్స్ నా మీద చూపిస్తున్నావు, అది బాధ అనిపిస్తుంది నాకు. తప్పు చేసి నువ్వు ఇప్పుడు నేను చేసినట్టు నీ దగ్గర ప్రూఫ్ లేదు. నేను మంచి ఒక అన్న తమ్ముడనే నేను మాట్లాడుతున్నా, నాకు వేరే ఉద్దేశం లేదు, వేరే ఆలోచన లేదు. నువ్వు తప్పు చేసి కూడా నీది తప్పని ఒప్పుకోకుండా ప్రతి దాని కూడా ఎలిగేషన్ నా మీద చూపిస్తారు వాళ్ళు ఇద్దరు కూడా. ఎలిగేషన్ నా మీద చూపిస్తారు అంటే నీకు ఒక తోడు కావాలి, భార్య ఉండగా పిల్లలు ఉండగా నీకు తోడు కావాలి. నువ్వు వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు వేరే దారి ఎత్తుక్కుంటే అది నీకు తప్పు. రైట్. నేను అన్నది నీకు అర్థమైందా? ఇప్పుడు నీ పరిస్థితి, ఇప్పుడు పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ హాస్టల్స్లో అయినా లేకపోతే స్కూల్స్లో అయినా చదువుకుంటారు. నీ పరిస్థితి ఏంటి? వాళ్ళిద్దరు సెట్ అయితే చాలన్న, పిల్లల్ని చూసుకుంటే లైఫ్ లీడ్ చేస్తా. వాళ్ళిద్దరు సెట్ అయింది అనుకో, నాకు ఇప్పుడు మస్తునే నా అనాథాశ్రమాలు ఉన్నాయి, ఏదో ఒకటి ఉంది. వాళ్ళిద్దరు లైఫ్ సెట్ అయిపోయింది అనుకోండి చాలు. నా పిల్లలిద్దరు లైఫ్ సెట్ అయింది. నేను ఇళ్ళకి ఏ అనాథాశ్రమంలోకి వెళ్ళి బతికినా బతుకుతా, లేదంటే నా పిల్లల్ని చూసుకొని బతుకుతా. నేను నాకు నా లైఫ్ గురించి నాకు టెన్షన్ ఇప్పుడే కాదు, ఎప్పుడో వదిలేసిన. నేను మెయిన్ పిల్లలు కావాలి నాకు. పిల్లల గురించి ఒకటే ఆలోచిస్తున్నాను నేను, పిల్లలు కావాలి. పిల్లల లైఫ్ సెట్ అయితే చాలు. నా ఆలోచన ఏంటంటే ఇప్పుడు ఈ కొబ్బరి పువ్వు మీద నేను సంపాదించుకోలేను, నేను బతకలేను. నేను ఏదైనా చిన్న బట్టల షాప్ లాంటిది పెట్టుకుంటే ఇప్పుడు నేను ఇబ్బంది పడుతున్నా. రేపొద్దున దాని మీద వచ్చే ఆదాయంతో నేను బతికేది కాక నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం నేను కూడా హెల్ప్ చేయడానికి ఉంటుంది. మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయడానికి ముందుకు రావట్లేదా? ఈ ఇష్యూ గురించి కూడా ఎవరో కనీసం ఆడపిల్లల ముఖం చూసి కూడా ముందుకు రావట్లేదా? సపోర్ట్ అంటే అన్న, తమ్ముడు చిన్న షాప్లో డ్యూటీ చేసుకుని ఆయన లైఫ్ ఆయన బతుకుతాడు. ఆయనకి ఎట్లా అంటే డాడీ చనిపోయినప్పుడు అప్పు అయింది. తర్వాత రీసెంట్లీ మమ్మీ వాళ్ళు హాస్టల్ పెట్టినుండే, బాయ్స్ హాస్టల్. అలా దగ్గర 5-10 lakhs దాకా లాస్ అయింది. వాళ్ళు అప్పుల్లోనే ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు వెనక మాకంటే ఆస్తులు అంతస్తులు అంటూ ఏం లేవు, ఉన్నాయని అమ్మేసుకున్నారు. మమ్మీ హాస్టల్లో పని చేసుకుని బతుకుతుంది. ఇప్పుడు అట్లాంటప్పుడు నేను ఎవరి మీద తెలిసి కొట్లాడగలుగుతాను? నేను నాకు పెట్టండి అని ఎవరిని అనలేను కదా. చేస్తారు, వాళ్ళకు ఉన్నది ఏదో ఒక రోజు అంటే ఏదన్నా పరిస్థితి హాస్పిటల్ కంటే 1000 ఇస్తారో 2000 ఇస్తారు. ఎందుకు కొన్ని రోజులు చూడలేదని కాదు, వాళ్ళకి రిస్క్లు ఎక్కువ వేయకొద్దు, వాళ్ళు కూడా బయటకు రాలేరు కదా పెట్టడానికి. పెద్ద అన్నయ్య అంటే పెద్దమ్మ వాళ్ళు కొడుకున్నాడు, మా అన్నయ్య వదిన. ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అంటే వేస్తారు. ఎంత వేసినా కానీ వాళ్ళకంటూ 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంది. అడిగితే వదినేస్తుంది, నా దగ్గర ఉన్నప్పుడు వదినకి చేస్తా వదిన నా పరిస్థితి చూస్తారు. ఎవరెంత చూసినా అన్న నాకంటూ ఒక లైఫ్ ఉండాలి కదా. అయితే అతను ఏంటి కోర్టులో వేరే పెళ్లి చేసుకోవడం కూడా లీగల్ అని చెప్పేసి నీ అన్నాడు అన్నావుగా. ఇప్పుడు హైకోర్టులో అది వచ్చిందంట కదా, ఒక రూల్ వచ్చిందంట కదా, అట్లా చేసుకున్నా ఎవరేం చేయలేరని చెప్తున్నాడంట అందరికి. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు. ఇప్పుడు వాళ్ళ ధైర్యం అదే అయిపోయిందన్న. హైకోర్టులో కూడా హైకోర్టు ఇచ్చింది, మమ్మల్ని ఎవరేం చేయలేరు అనే విధానంగానే ఉన్నారు వాళ్ళు తప్ప, అమ్మాయి కానీ తన కానీ ఇద్దరు కూడా అదే ధైర్యంతో బయట తిరుగుతున్నారు. ఇంకేంటంటే మీరు ఏడు నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు, మాకు ఆ రకంగా కూడా బెదిరింపులు వస్తున్నాయి అన్న. మీరు ఏడు నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నారు, మేము తలుచుకుంటే మీరు ఇక్కడ ఉంటారా? మమ్మీ ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ కొంచెం పక్క గలీలో ఉంటుంది. ఇక మేము చూస్తాము, మేము చేస్తాము, మేము ఎట్లా చేయాలి అట్లా చేస్తాం, మేము ఎట్లా మాట్లాడుకోవాలి అట్లనే మాట్లాడతాం అన్నట్టు అట్లా కూడా బెదిరింపులు వచ్చినాయి నాకు. అన్నిటికీ ఎదుర్కొని ఈడ దాకా వచ్చిన అన్న. కానీ ఏంటంటే ఇక వాళ్ళు అసలు మమ్మల్ని బతకనిచ్చే అయితే విధానం అయితే లేదు. ఏ రకం కూడా అటు డ్యూటీ చెడగొట్టిరు, ఇటు ఫ్యామిలీ సపోర్ట్ నాకు వెనక ఎవరికి ఏమైనా ఆస్తులు ఉంటే సపోర్ట్ చేశారు, ఎవరికి ఏం లేవు, సపోర్ట్ చేసే విధానం కూడా లేదు. అతనితో మ్యారేజ్ జరిగిన పిక్స్ నా దగ్గర ఉన్నాయా? చూపి నాకు. ఫ్యామిలీ ఫోటోస్ అయితే చాలా ఉంటాయి. ఆధార్ కార్డు, రేషన్ కార్డులు ప్రతిదీ తన పేరు మీద ఉన్నాయి. రేషన్ కార్డు కూడా ఉందా? ఆధార్ కార్డు, రేషన్ కార్డు ప్రతిదీ తన పేరు మీద ఉంటాయి. ఇది అమ్మాయితో వెళ్ళిపోయినాక పెట్టిన మెసేజ్. ఇది అమ్మాయితో వెళ్ళిపోయినాక, నువ్వే చదువు. నన్ను క్షమించి బంగారు, నేను చేసిన తప్పే, నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోనమ్మని ఒకటి పెట్టిండు. మీరు లేని జీవితం నేను బతకలేను, నేను చేసిన తప్పే, నేను చేసిన తప్పుకి అప్పటికి ఆ బాబు పుట్టాడు కానీ ఆ పిల్లని అనాథం చేయలేనని చెప్పి పెట్టిండు. సో ఇది పరిస్థితి. చాలా ఫోటోలు డిలీట్ అయిపోయినాయి.
ఫొటోస్ అని ఎందుకు డిలీట్ చేశారు మరి మీరు? అవన్నీ కూడా చూపించాలి కదా. పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కావాలంటే కొన్ని ఫొటోస్ పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి ఇచ్చాము. ఇదంతా పాప దగ్గర ఫోన్ ఉంది, పాప ఫోన్లో ఉంటే ఏదైనా నా ఫోన్లో డిలీట్ అయిపోతుంది, నా ఫోన్ మంచిగా లేదు డిలీట్ అయిపోతుంది, తన ఫోన్లో ఉన్నాయి కొన్ని. ఓకే. ఆ అమ్మాయితో ఉన్నది. ఇక అమ్మాయి అయితే రోజుకో వీడియో పెడుతుంది, ఇక మాకు స్టేటస్లో రోజు కూడా పెడుతుంది కావాలని. వాళ్ళిద్దరు దిగిందట ఇట్లా. ఈ అమ్మాయా? ఈ అమ్మాయి. ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్నప్పుడే దిగినవి. అంటే ఈ ఫోటోలు అంటే ఏదో అన్నా చెల్లెలు దిగుతున్నారని చెప్పేసి నువ్వు అనుకున్నావు. ఇది ఏం చెప్పి వెళ్ళిందంటే నాతోని వైజాగ్ తను కరాటే క్లాసెస్కి వెళ్తుండప్పుడు, వైజాగ్ కరాటే క్లాసెస్కి వెళ్తున్నా అని చెప్పి మాట్లాడి ఇంట్లోంచి వెళ్ళిండు. మాకు వెళ్ళింది మామూలు ఇక్కడ నుంచి అందరు వెళ్ళారు, కాకపోతే డైరెక్ట్ తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళాడట. ఇక్కడ నుంచి అమ్మాయి ఒంటరికి వెళ్ళింది, వెళ్ళడం వీళ్ళు అక్కడ కలిసి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక అందరూ కలిసి ఫోటోలు దిగడము, వాళ్ళని అవాయిడ్ చేసిండు. ఇంకా ఎవరైతే గ్రూప్ వెళ్ళారో ఆ గ్రూప్ని అవాయిడ్ చేసిండు. మార్నింగ్ చేసేపు ఉండడము, ఏమన్నా అంటే నేను పుట్టి పెరిగింది ఇక్కడే కదా, మా ఫ్రెండ్స్ ఉన్నారు వైజాగ్లో అని చెప్పి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళడము అని చెప్పి చెప్పిండంట. కాకపోతే వీళ్ళిద్దరు ఏంటంటే అమ్మాయిని అక్కడ తీసుకెళ్ళి ఆ అమ్మాయితో పాటు ఉన్నాడు. తర్వాత అవి మాకు రీసెంట్లీ కొన్ని విషయాలు తెలిసినాయి. అంతకుముందు అయితే మాకు ఏం తెలియదు అసలు. ఎలాంటి విషయాలు తెలిసినాయి నీకు? అంటే వీళ్ళిద్దరు కలిసి బయట తిరగడం అని, ఈ అమ్మాయి డెలివరీ విషయం, ప్రెగ్నెంట్ అని కానీ, మ్యారేజ్ విషయం కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి తెలుసు అని కానీ, అవన్నీ తర్వాత ఒకళ్ళు చెప్తున్నారు. మేము కిరాయికున్న వాళ్ళు తర్వాత ఇట్లా కేసు పెట్టినాక ఏందమ్మా పోలీసు వాళ్ళు వచ్చి అదేనంటే, లేదా ఇట్లా చేసుకున్నాడు అంటే అమ్మాయి ఎవరంటే ఇట్లా చూపిస్తే అమ్మాయి మీ వాళ్ళ చెల్లి అని చెప్పిండు మాకు. నువ్వు డ్యూటీకి వెళ్ళాక అమ్మాయి డైరెక్ట్ ఇంటికి వచ్చేది అనేసి లేదక్క ఇట్లా జరిగిందంటే, లేదు మా అమ్మాయి డైలీ వచ్చేది, నువ్వు వెళ్ళంగానే అమ్మాయి వచ్చేది. ఇక పిల్లలు కూడా స్కూల్కి వెళ్తారు కదా, ఎవరు ఉండరు కదా, తిన డ్యూటీ నుంచి 12కి వచ్చేది, నేను 11:30కి నేను వెళ్ళిపోయేదాన్ని. ఇంకా పిల్లలు ఈవినింగ్ వచ్చేటోళ్ళు, ఇంట్లో ఎవరు ఉండకపోయేది. అడిగితే మా రిలేటివ్ అని చెప్పిండంటే, ఒకసారి రిలేటివ్ అంటే ఇంకోసారి ఎవరు అడగరు కదా సిస్టర్ అనేసరికి తర్వాత ఒకళ్ళు పక్కన వాళ్ళు అందరూ చెప్పడం మొదలుపెట్టారు. ఎందుకు వీళ్ళిద్దరు తిరగడం మేము చూసినాము, మేము చేసినాము. కాకపోతే ఇక ఏంటంటే ఎవరు ధైర్యం చేసి ముందుకు చెప్పారు కదన్న, ఫ్యామిలీ మ్యాటర్స్ కదా, ఎవరు చెప్పలేరు. లాస్ట్కి వచ్చేసరికి ఏంటంటే మమ్మల్ని రోడ్డు మీద లాగేశారు అంతే. అందరు కలిసి ఇక ఎట్లా అంటే వీళ్ళు ముగ్గురు మెయిన్ అనేది సాయి ప్రతాప్ రెడ్డి, శివాని, తర్వాత హనుమంతు, వీళ్ళు ముగ్గురు. ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ సపోర్ట్ బాగుంది. ఫస్ట్ వాళ్ళ అమ్మ ఆల్రెడీ నీతో పెళ్ళయింది, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తారు అంటే ఫస్ట్ వాళ్ళు కొట్లాడిరు. వాళ్ళ అమ్మ కూడా ఎందుకు చెప్పాలి, వాళ్ళ అమ్మ కూడా కేసులు పెట్టింది, తిరిగింది, కొట్లాడింది. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా దగ్గరికి రానివ్వలేరు. తర్వాత ఎప్పుడైతే సెకండ్ పాప డెలివరీ అయిందో, ఇక పాప డెలివరీ అయినప్పుడు ఏంటంటే వీళ్ళందరూ ఇక వాళ్ళ అమ్మ ఏమనుకుందంటే ఇక కలిసిపోతే అయిపోవాలి, నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది, ఇక అనాథలా ఎందుకు ఉండాలని మరి ఆమె ఏం ఆలోచించిందో తెలియదు. తనకి అమ్మాయి సొంత కూతురు అది అడాప్ట్ చేసుకున్న అమ్మాయి. అట్లా మరి ఆంటీ ఏం ఆలోచించుకుందో తెలియదు. నువ్వు ఎప్పుడైనా వాళ్ళతో పర్సనల్గా మాట్లాడే ట్రై చేసావు ఇట్లా ఉందా ఆంటీ పరిస్థితి? లేదు, వాళ్ళు ఎట్లా అంటే అసలు ఫస్టే నా మీద కొట్టనికి వచ్చిర్రు వాళ్ళంతా. ఫస్ట్ ఈ అమ్మాయి మ్యారేజ్ డెలివరీ అయ్యి వెళ్ళిపోయినాకనే నా షాప్ దగ్గరకు వచ్చి కొట్టనికి వచ్చిర్రు నన్ను. వాళ్ళ అమ్మ, వాళ్ళ పిన్ని, ఇంకా వాళ్ళ అత్తలు వీళ్ళంతా నా మీదకి వచ్చిర్రు. అప్పుడు వచ్చారు. తర్వాత కూడా ఇక నేను ఎప్పుడు వాళ్ళ జోలికి పోలే, పోలీస్ స్టేషన్ పిలిచిరు, మాట్లాడిరు, అయిపోయింది. వాళ్ళు ఇంకెప్పుడు నా జోలికి రాలే, నేను ఎప్పుడు వాళ్ళని టచ్ కూడా చేయలే. ఎందుకంటే మనం కోర్టులో కేసు వేసినాం, నడుస్తున్నాం కదా. ఒకటే చెప్పి రాయగారు, నువ్వు ఎవరి జోలికి పోకు, ఎవరితోని మాట్లాడకు, నీకు అవసరం లేదని చెప్పంటేనే నేను సైలెంట్ అయిపోయినా. కాకపోతే 1-2 సార్లు వాళ్ళ మేనమామలతో, మా మామతో మాట్లాడినా, అంకుల్ ఏంది నా పరిస్థితి అనేసి అంటే, లేదు బెట్ట మేము ఏం చేస్తాం, మేము ఏం చేయలేం కదా, ఇప్పుడు ఆ అమ్మాయి తరఫున మా అమ్మాయిని మేము మాట్లాడలేము, మాకు సంబంధం లేదు, ఇప్పుడు మా అక్కకు పుట్టితే మేము ఏమైనా అంటాకు వస్తుంది, మేము ఏం చేయలేమని వాళ్ళు ఎవరికాలే మాట్లాడారు. ఫస్ట్లో కొత్తలో అమ్మాయి డెలివరీ అయిన కొత్తలో, తర్వాత ఇంక నేను ఎవరితోనూ కూడా మాట్లాడట్లేదు. ఇతను అసలు నీకు ఎలా పరిచయం, ఇతన్ని ఎలా పెళ్లి చేసుకున్నావు నువ్వు అసలు? మమ్మీ వాళ్ళతో పాటు మమ్మీ వీళ్ళందరూ ఇక్కడ హోటల్లో పనిచేస్తుండే, అట్లా మమ్మీ వాళ్ళకి పరిచయం అయ్యి ఇంటికి వచ్చిండు, మాట్లాడిండు, చేసిండు, మంచి బాగుంటుండే. మమ్మీ వాళ్ళతో కూడా చాలా క్లోజ్ ఉంటుండే. అప్పుడు బాగానే ఉంటుండే, ఎందుకు అబద్ధం చెప్పాలి. మమ్మీని కూడా బాగా చూసుకునేది. మా మమ్మీని, మమ్మీ వాళ్ళ కింద ఉంటుండే, మేము పైన ఉంటుండే. మమ్మీ వాళ్ళని కూడా చూసుకుంటుండే, చేస్తుండే, అన్ని రకాలు బాగానే ఉన్నాయి. ఈ అమ్మాయి ఎప్పుడైతే కనెక్ట్ అయిందో ఇంకా అప్పటి నుంచి, అంతకుముందు ఫ్యామిలీ అయినా చిన్న చిన్న డిస్కషన్స్ వస్తుంటే అయిపోతుంది. ఈ అమ్మాయి ఎప్పుడైతే వచ్చింది ఇక మమ్మల్ని ఎట్లా అంటే ఇక మొత్తానికి అవాయిడ్ చేయడం మొదలుపెట్టిండు. మొదలా ఈ అమ్మాయిని ఇక 2 years ముందే, 5-6 years ముందు అయితే మొత్తం అవాయిడ్ మమ్మల్ని.
4 years ఒక 5 years ముందు అయితే మొత్తం అవాయిడ్ చేసిండు, ఒక 1 year మొత్తం అవాయిడ్ చేసిండు మమ్మల్ని. ఇంట్లో ఉంటుండే కానీ మాట్లాడకపోతుండే, ఇంకేమనంటే కొట్టడం. ఎన్ని సంవత్సరాల నుంచి భరిస్తూ వచ్చావు నువ్వు? ఈ అమ్మాయి విషయంలో అయితే మేము ఒక 6-7 years అవుతుందన్న. ఒక 7 years ముందు మాకు తెలిసింది. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 17 years అవుతుంది. 17 సంవత్సరాలు. మాకైతే తెలిసింది అక్కడ, మేము వాళ్ళ ఇంటి ఎదురుగుండా రెంట్కున్నప్పుడే తెలిసింది మాకు ఇట్లా మాట్లాడుకుంటారని. అమ్మాయి వాళ్ళ పిన్ని వాళ్ళ కొడుకులు వాళ్ళ బావ అందరూ చెప్పారు నాకు ఇట్లా మాట్లాడుకుంటారు. అంటే నేను ఒకటే అన్న, అయిపోయింది కదా నేను దూరం తీసుకుని వెళ్ళిపోతా అని చెప్పి నెక్స్ట్ డేనే మార్నింగ్ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినా. ఇంకా అక్కడ కూడా నేను లేని టైంలో చూసి మళ్ళీ మాట్లాడడం చేయడం చేసిందని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ ఈ పిఎన్టీ కాలనీకి వచ్చినాను. ఇప్పుడు పిఎన్టీ కాలనీకి వచ్చి 5 years అవుతుంది, 5 years పైన అవుతుంది నేను వచ్చి. 5 years నుంచి కూడా అక్కడ వేరే ఇంట్లో ఉంటుండే. ఇక నేను అక్కడ ఏంటంటే ఫ్యామిలీ ఉంది కంటే ఎవరైనా తీసుకొస్తే అమ్మాయి పక్కన వాళ్ళ ఆంటీ వాళ్ళ కోడలు నాతో క్లోజ్గా ఉంటుండే, ఎవరైనా వస్తే నాతో చెప్తుందని చెప్పి తీసుకురాకపోయింది. మేము రూమ్ చేంజ్ అయినాక ఇంకేమైంది, ఎవరు ఉండరు, ఎవరు ఫ్యామిలీతో వాళ్ళే ఉంటున్నారు కాబట్టి ఇక వాళ్ళకి ఏమైపోయిందంటే ఎవరు అడిగేటోళ్ళు లేరని ఇంకా డైరెక్ట్ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చుకుని కూడా అంట. అయితే ఇప్పుడు మీ ఇద్దరు పిల్లలు కూడా ఈ విషయాలన్నీ వాళ్ళతో నువ్వు మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? ఏమనలేదు. పెద్ద అమ్మాయి అయితే చాలా సఫర్ అయింది. ఆ అమ్మాయి విషయంలో మస్తు టార్చర్ అనిపించింది. చిన్న అమ్మాయికి అప్పుడు అంత లేదు, చిన్నది కదా. పెద్ద అమ్మాయి ఏంటంటే మెసేజ్లు చదవడం, నాకు చెప్పడము, ఇవన్నీ చూడడం వల్ల తనని బాగా టార్చర్ పెట్టారు. కొట్టడమే కానీ చేయడమే కానీ, ఇంకేందుకు ఏదైనా చెప్తే మీ మమ్మీకి చెప్తే నేను చంపేస్తాను, మీ మమ్మీని కూడా చంపేస్తాను అని చెప్పి బెదిరించిండంట పెద్ద అమ్మాయిని. ఇక ఆ పిల్ల ఏం చెప్పలేదు. నేను తర్వాత ఒక రోజు ఏమైంది మమ్మీ అంటే ఫోన్ చేద్దామా, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాం. అంటే ఎట్లా బెదిరించాడో తెలుసుకుందాం మనం. స్పీకర్ ఆన్ చే. హలో, ఇక ఒకసారి అన్న మాట్లాడతారంట, అన్నతో మాట్లాడు. అమ్మా, మీ నాన్న నీకు బెదిరించాడా ఇట్లా మీ అమ్మతో మెసేజ్లు అవి చూసి చెప్తుంటే? ఏమని బెదిరించాడు నీకు? అవన్నీ చెప్తే మా బాగోదు నీకు చంపేస్తా అది అన్నుండే. అంటే ఏంటి ఏమన్నీ చెప్తే? అంటే ఎట్లాంటివి పెట్టేవాడు మెసేజ్లో? అంటే అంతా గుర్తున్నాయి, కొన్ని మాత్రం గుర్తున్నాయి. అంటే బయటికి వెళ్దాము ఈ రోజు, ఎలా ఉన్నావు, ఇంట్లో ఉందా లేదా, బాను వాళ్ళు ఉన్నారా లేరా, లేకపోతే చెప్పు వస్తా అని. ఓకే, నువ్వు ఎప్పుడన్నా అడిగావా మీ నాన్నగారిని ఎవరు ఈమె ఎట్లా మెసేజ్లు పెడుతుంది మీకు అని? అంటే ప్రొఫైల్ ఫోటో వచ్చినప్పుడు చూసేటానికి ప్రొఫైల్ ఫోటో ఉంది, చూసా. చూసి అమ్మకి చెప్పాం. ఆహా, నార్మల్గా మెసేజ్లు చూసి మీ అమ్మకి చెప్పక ముందే మీ నాన్నగారిని అడిగావా ఈమె ఎవరు? అడిగాము. అప్పుడు మీ నాన్నగారు ఏం చెప్పారు నీకు? ఫోన్ లాక్కుని నీకేం అవసరం లేదు అని చెప్పి అని అన్నారు. ఓకే, నీకేం అవసరం లేదు నేను చెప్పను అని అన్నారు. ఓకే, ఇంకా ఇంకా వేరే రకంగా ఏమైనా భయపెట్టారా నీకు? నువ్వు భయపడొద్దు, చెప్పు, పర్వాలే. ఆ మెసేజ్ చెప్తున్నానని కొట్టేవాడు, కొడితే తలుపు తగిలి తల వాసింది. డైరెక్ట్ నిన్ను కొట్టారా? కొట్టారు, చాలా కొట్టారు. ఓకే, అంటే కొట్టేటప్పుడు కూడా అంటే దేని గురించి కొట్టేవారు ఎక్కువ నిన్ను? తిన గురించి, ఇలా మెసేజ్లు పెడుతున్నానని, మెసేజ్లు చూసి అమ్మకి చెప్తున్నానని. ఓకే, ఇప్పుడు నీకు బానే ఉంది కదా, తలకి ఏం కాలేదు కదా? ఇప్పుడు ఏం లేదు, ప్రజెంట్ బాగా. ఓకే, రైట్. మొత్తానికి ఒక టార్చర్ చూసారు ఒక చాలా ఇయర్స్ నుంచి. అమ్మాయి గురించి అయితే మేము చెప్తున్నాం కదన్న, సావు దాకే, ఇక సావు ఒకటే మాకు దిక్కైన ఉండే, అక్కడ దాకా వెళ్ళొచ్చినాం మేము. ఆ అమ్మాయి గురించి ప్రతి విషయంలో అందరి ముందు ఏమంటదంటే, ఇప్పుడు నేను చేసిన తప్పు పిల్లలు నేను చూద్దాం అనుకుంటున్నా అని చెప్పి అందరి ముందేమో మంచిగా మాట్లాడుతుంది, అమ్మాయి చేసేదాక చేస్తానే ఉంటుంది. కాదు, అమ్మాయి కూడా ఇక్కడ 2 ఆడపిల్లలు ఉన్నారు, ఆమె అంత బాధపడుతుంది, ఎప్పుడు కూడా ఆమె అలా కూడా ఆలోచించి మెసేజ్లు ఆపడం అట్లాంటి ఏం చేయలేదు. మీరు హెచ్చరించిన తర్వాత కూడా నేను ఇంటికి వెళ్ళి డైరెక్ట్ వాళ్ళ వాళ్ళకే చూపించిన మెసేజ్లన్నీ. ఇది సిచ్యువేషన్, నైట్ పెద్ద పాపకి అమ్మవారైన ఉండే లాక్డౌన్ టైంలో నేను పడుకుంటే మెసేజ్లు చూసి ఆ నైట్ టైము 11-12 అవుతుంది. వాళ్ళ మావయ్య ఇంటికి వెళ్ళి వాళ్ళ మావయ్యకి చూపించి వచ్చిన.
సిచ్యువేషన్ ఇదే అంకుల్ ఇట్లుంది అని అంటే మేము మాట్లాడతామమ్మా, ఏం నువ్వేం మాట్లాడకని. వాళ్ళు ఎందుకు అనాలి, వాళ్ళు వచ్చిర్రు మాట్లాడిరు, తినని బెదిరించిర్రు, ఇంకోసారి మీరు ఇట్లుంటే మాత్రం బాగోదని చెప్పి వాళ్ళు మాట్లాడారు. ఎందుకు వాళ్ళు కూడా కొట్టిరు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిరు, వాళ్ళు చేయలేదని నేను అనట్లేను. వాళ్ళని కొట్టి ప్రయత్నం చేసిరు. ఇక ఎంతవరకు ఎవరు కాపలా ఉండలేరు కదా. ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకుందో ఆ అమ్మాయి ఏజ్ కూడా చాలా చిన్నది అంటున్నారు. చాలా చిన్నది అమ్మాయిది. తనకి దగ్గర ఏదైనా 12 years 13 years దాకా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం ఎలిగేషన్ చూపిస్తుందంటే, నువ్వు మంచిగా ఉంటే నన్ను ఎందుకు చేసుకుంటాడు, నేనంట తన అద్దదుపుల్లో పెట్టుకోలేదట, నేను జాగ్రత్త చేసుకోక అమ్మాయి చేసుకుందట. అది నువ్వు మంచిగా ఉంటే నన్ను ఎందుకు చేసుకుని, నువ్వు అద్దదుపుల్లో పెట్టుకోలేవు, అందుకే నేను చేసుకున్నాను, ఉల్టా నాకే చెప్తుంది ఆమె. సో అంటే ఇప్పుడు నీకు ఎట్లాంటి సపోర్ట్ కావాలి? నీకు జరిగింది చాలా అన్యాయం, ఏ రకంగా చూసినా నువ్వు అన్నీ కోల్పోయావు, నీకు ఎట్లాంటి సపోర్ట్ కావాలి? నువ్వు దేని గురించి ఫైట్ చేయాలనుకుంటున్నావు? అన్న నా జీవితం ఎట్లా అయిపోయింది అన్న. నేను కొట్లాడేది ఏంటంటే, నేను ఫైట్ చేసింది నా పిల్లల కోసం. నా పిల్లలకంటే ఒక భవిష్యత్తు కావాలి. ఈ కొబ్బరి పువ్వు మీద నాకు వచ్చే ఆదాయం లేదు, నేను దాని మీద బతకాలంటే కూడా కష్టం. ఏంటంటే నాకు ఇట్లనే ఏదైనా చిన్న షాప్ పెట్టుకుంటే నా పిల్లల్ని పెంచుకోగలుగుతా, వాళ్ళకి ఒక దారి చూపించగలుగుతాను. నాకు న్యాయపరంగా కూడా ఏమన్నా సపోర్ట్ కావాలి నాకు. రేపొద్దున్న ఇట్లా ఇంటర్వ్యూలు ఇస్తున్నామని రేపొద్దున వాళ్ళు ఏమైనా చేయొచ్చు కూడా మమ్మల్ని. ఆల్రెడీ కాల్ చేశారు అన్నావు కదా? ఆల్రెడీ మేము పాప కాల్ చేస్తానే, తను ఏమంటుండు, ఆల్రెడీ ఒక యూట్యూబ్కి ఎక్కిరుగా, ఇంకా కూడా యూట్యూబ్కి వెళ్ళండి, మీకు ఇంకా వాళ్ళు ఇస్తారు అమౌంట్ అనేసి ఫోన్ పెట్టేసిండు. ఆ రోజు నుంచి పెట్టిండంటే బ్లాక్లో పెట్టుకున్నాడు, నెంబర్ బ్లాక్లో. నాదైతే ఆల్మోస్ట్ 2 నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తాడా? కష్టం అది. సో నీ పరిస్థితి నాకు బాగా అర్థమైంది. సో నేను ఖచ్చితంగా ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే నేను ఖచ్చితంగా నీ వరకు తీసుకొస్తా. అండ్ అలాగే మీరు ఇట్లాంటి డెసిషన్స్ అయితే తీసుకోవద్దు, సూసైడ్ చేసుకోవాలి. పిల్లలిద్దరు కూడా చాలా చిన్న పిల్లలు కదా, వాళ్ళకి మీరు అట్లా చెప్పొద్దు. ఇది చెప్పొద్దు అంటే ఏం చేయాలన్న, ఇప్పుడు వాళ్ళకి తిండి పెట్టలేనప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి తిండి పెట్టే పరిస్థితి కూడా కనిపిస్తలేదు కదా నాకు. నాకంటే ఒక దారి ఏది కనిపిస్తలేదు, ఎటు కూడా నాకు సపోర్ట్ లేదు. ఇప్పుడు వెళ్ళి పేరెంట్స్ మీద పడ్డామంటే వాళ్ళ పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. ఎవరి మీద ఆధారపడాలి, ఎవరి దగ్గర జాబ్ బతకాలి? నేను ఎవరి దగ్గర జాబ్ బతకడానికి కూడా లేదు. నాకున్న రిస్కులు చాలా ఉన్నాయి. ఆ రిస్కులతో నాకు ఒక్కొక్కరు ఒక మాట అంటుంటే కూడా అవి తట్టుకోలేకపోతున్నా నేను. ఇట్లనే చూపిస్తున్నావు, నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు అంట, వేరే వాళ్ళతో ఉంటున్నావు అంట, చేస్తున్నావు అంట. అంటే ఒక అన్న ఉండదు, ఒక తమ్ముడు ఉండదు, ఏముండదా? నా పరిస్థితి కొద్దీ నేను ఎవరన్నా ఒక అన్న తమ్ముడు ఏదో బతిమలాడుకుని నేను ఏదో నా అవసరం నేను ఇది చేసుకుంటున్నా. అతను వెళ్ళిపోయిన తర్వాత వేసిన నిందలు ఇవన్నీ కూడా తను ఉండగా మామూలుగా అనుమానం ఉండేది, తనకి అనుమానం ఉన్నా నేను పట్టించుకోకపోయేదాన్ని. తను వెళ్ళినాక ఇప్పుడు ఏంటంటే ఈ 2 years నుంచి ఏంటంటే, ఇప్పుడు నేను ఎప్పుడైతే గట్టిగా ఫైట్ చేసి మొదలు పెట్టానో, నేను కోర్టులు తిరగడం చేయడం ఎప్పుడైతే మొదలు పెట్టానో, ఇక అప్పుడు ఎలిగేషన్స్ బాగా చూపిస్తున్నా మీద. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఏమో నేను ఎవరితో బండెక్కిన ఫోటో, ఎవరో కాదు, అందులో నా కూతురు కూడా ఉంది. నా చిన్న కూతురు హెల్త్ బాగాలేక నేను ఆటోలు పెట్టుకోలేక నేను తన బండి మీద వెళ్ళిన, అవి కూడా చూపించి ఇప్పుడు ఏంటంటే మేము ఈ ఫోటోలు పెట్టి మీడియాకి ఎక్కుతాం. ఎక్కమని చెప్పిన, ఎక్కండి మీడియాకి, నేను తప్పు చేసినట్టు ప్రూఫ్ చూపించండి, నేను మాట్లాడతా ఏమన్నా. నేను తప్పు చేయలేదని ధైర్యంగా మీడియా ముందుకు వచ్చినా, నేను కోర్టు ముందుకు వచ్చినా, మీడియాకి ముందుకు వచ్చినా. నేను తప్పు చేస్తే రాను కదా. నేను ఎవరికైనా ఇదే చెప్తాను, నేను తప్పు చేసిన వాళ్ళు ఎవరు కూడా మీడియా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడరు. ఎందుకంటే ఒక మీడియా వచ్చింది ఒక దగ్గర కంటే ఎంక్వైరీ చేసుకునే వస్తుంది, ప్రతి విషయంలో కూడా ఎంక్వైరీ చేసుకునే వస్తారు. నేను అది కూడా చెప్పిన వాళ్ళకి. మా లాయర్ గారితో నేను చెప్తానంటే ఇట్లా అని చెప్తే ఆయన ఒకటే అన్నాడు, నువ్వు ఇవన్నీ మాట్లాడే అమ్మాయి మీద ఎలిగేషన్ నువ్వు చూపించద్దు, మేము 4 years నుంచి చూస్తున్నాం ఆ అమ్మాయిని, మాకు తెలుసు, నువ్వు ఎలిగేషన్స్ చూపించద్దు, నీదేముంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది క్లియర్ చేసుకో, పిల్లలకంటే ఒక భవిష్యత్తు చూపి అంతే, తర్వాత నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకో, అమ్మాయి లైఫ్ అమ్మాయి చూసుకుంటుంది. అంత నుంచి నువ్వు మాట్లాడడానికి లేదంటే ఇద్దరు ఆడపిల్లలు, మరి ఆడపిల్లల ఆలోచన నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ముందు స్టెప్ వేసినావు, ఇంకో రాంగ్ స్టెప్ వేయొద్దు కదా. ఇప్పుడు ఆడపిల్లలు నీకు ఆడపిల్లలే కదా, ఆ అమ్మాయికే బాధ్యత ఉండాలని లేదు, నీకు కూడా బాధ్యత ఉంది కదా అని అంటే అది మా ఇష్టం సార్, అది నేను చేసుకున్నది నా ఇష్టము. వాళ్ళు చేయొచ్చు, అది వాళ్ళ ఇష్టం అంట, కానీ నేనేం చేయకూడదు అంట. అది నాకు అంటూ ఒక బందీలా ఉండిపోవాలి నేను, అంతే. నేనంటే ఒక ముందుకు ఒక స్టెప్ వేసి నా లైఫ్కి ఒకటి చూసుకోవాలి, ఒక లైఫ్ లీడ్ చేసుకోవాలి, నాకంటూ నా పిల్లల భవిష్యత్తు ఉండాలి. మేము అన్న ఎంత ఈరోజు నమ్మువో ఈ పూట తిందామంటే ఇంట్లో బియ్యం లేని పరిస్థితి నాది. అట్లాంటి సిచ్యువేషన్లో నేను ఉన్నా. ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయి పెట్టే స్టేటస్లో ఒకసారి మీరు పెడతాను చూపిస్తాను మీకు చూడండి. ఆ అమ్మాయి పెట్టే స్టేటస్లే కానీ వాళ్ళు మాట్లాడేది కానీ ఉల్టా నన్నే బెదిరిస్తుంది అమ్మాయి. ఎంత గట్టి మాట్లాడుతుంది అంటే అమ్మాయి ముందు ఇక తప్పేదో నేను చేసినట్టు ఇదైపోవాలి, అంత రేజ్లో మాట్లాడుతుంది అమ్మాయి, చాలా రేజ్లో మాట్లాడుతుంది. నాకేంటంటే ఎట్లయినా సరే నా పిల్లలకి నాకు న్యాయం కావాలి, దానికోసం ఎక్కడికన్నా వెళ్తాను నేను.
ఇన్ని రోజులు చాలా ఓపిక భరించిన అన్న, ఎందుకంటే అవతల కూడా ఒక అమ్మాయి ఆడపిల్లే. ఎంతమంది చెప్పారు మీడియా ఇట్లా కలువు, మీడియా వాళ్ళు కలిసి నీకు న్యాయం జరుగుతుంది, ఎందుకు ఎట్లన్నా లైఫ్ అయిపోయింది, నా పిల్లలకి లైఫ్, నా పిల్లలకంటే ఒక లైఫ్ ఉండాలి, అమ్మాయి చేసుకుంది సర్లే ఎవరి లైఫ్ వాళ్ళకు మంచిగా ఉంటే చాలని ఆలోచించిన. నాకంటే ఒక దారి చూపిస్తారు, మా దారిలో నేను వెళ్ళిపోదాం, నాది నేను చూసుకుందాం అని ఆలోచించిన. కానీ వాళ్ళకి ఏంటంటే రోజు రోజుకి వాళ్ళు ఇంకా ఇదైపోతున్నారు తప్ప, వాళ్ళు మేము తప్పు చేసినాము, సరే మన తప్పుకు ఒక సొల్యూషన్ ఉందేమో, దాన్ని ఆ వేలో వెళ్దామన్న ఆలోచన వాళ్ళిద్దరికీ లేదు. వాళ్ళకి ఏంటంటే సపోర్ట్ ఉన్నారన్న, బయట కూడా పబ్లిక్ వాళ్ళకి బాగా సపోర్ట్ చేస్తారు. వాళ్ళ ఫ్రెండ్ సర్కిలే కానీ, ఈ 1-10 సార్లు హనుమంత్ అన్నవాడు పేరు ఎందుకు తీస్తుందంటే వాడు సపోర్ట్ బాగుంది వాళ్ళకి, ఫైనాన్షియల్గా కానీ ఏమన్నా. ఇప్పుడు ఎట్లా అంటే ప్రతి విషయంలో వాడు సపోర్ట్ ఉంది వాళ్ళకి. వాడొకటి, వీళ్ళు ఎందరిది ఏమైపోయిందంటే నాకు సపోర్ట్ ఉంది, బయట కూడా నాకు సపోర్ట్, నేను తప్పు చేసినా ఎవరు మమ్మల్ని ఏమనట్లేదు, మాతో సపోర్ట్, మాకు అందరు మంచిగా మాట్లాడుతారు, చేస్తారన్న ఆలోచనలో వాళ్ళు వెళ్తారు తప్ప ఎవరన్నా. నేను రీసెంట్లీ అన్న వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసిన, నా పరిస్థితి బాగాలేకుండే, నేను 2 months నుంచి ఇంటికి రెంట్ కట్టలేదు, ఆయన కాల్ చేయమని చెప్పి అంటుండే. నేను కట్టుకోలేను 2 months నుంచి. ఎట్లా అంటే పరిస్థితి బాగాలేదు. నేను నాకు మినిమం 15 days నా హెల్త్ బాగాలేదు. ఇప్పుడు కూడా ఎట్లా నేను చెప్తాను, నాకు థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ తెచ్చుకోవడానికి కూడా ట్యాబ్లెట్లు లేక మానేసి నేను వేసుకోవడము, మీతో మాట్లాడి దమ్మొస్తుంది కూడా నాకు. అయితే అన్న నా పరిస్థితి ఇట్లుంది, నాకు ఏదైనా హెల్ప్ చేయండి కొంచెము, ఎక్కడన్నా ఒక 10,000 ఇంట్రెస్ట్ కానీ ఇప్పియండి, లేకపోతే ఏదైనా చేసుకుంటే నేను ఒకరికి ఇచ్చేది ఉందన్నా క్లియర్ చేసుకుంటాను ఫోన్ చేసి. వాళ్ళు ఒకటే అన్నారు, అమ్మ నీకేమైనా హెల్ప్ చేస్తే మేము తనతో పడలేము, మేమేం చేయలేము అని చెప్పేసి ఫోన్ పెట్టేసిండు ఆయన. అతను ఏమని అంటాడని భయపెట్టారు. ఆల్రెడీ ఇంతకుముందు ఒక విషయంలో నేను కాల్ చేసి మాట్లాడినప్పుడు బెదిరించిండంట, నేనే నా భార్య పిల్లలు కాదని వదిలేసుకున్నప్పుడు మీ అందరికీ ఏం అవసరము, మీరు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు, మీరు ఎందుకు మాట్లాడతారు అని చెప్పి అన్నాడట. నేను అప్పుడు స్టార్టింగ్లో ఈ విషయం తెలిసిన కొత్తలో నేను మాట్లాడిన వాళ్ళతోని, నేను మాట్లాడ కూడా 3 years అవుతుంది. నా పరిస్థితి మొన్న ఎట్లా అయిపోయిందని నేను చెప్తాను కదన్న, అంత ఘోరంగా అయిపోయింది. ఆ సిచ్యువేషన్లో నేను ఎవరు కూడా, ఇప్పుడు ఏంటంటే ఒక ఆడపిల్ల ఒంటరి ఉందంటే ఎవరు హెల్ప్ చేయరు. ఇప్పుడు నాకు బయట నేను షాప్లో చేసిన అనుకో పని చేసుకుంటుంది కదా, ఇప్పుడు నేను రోడ్డు మీద అమ్ముతున్నాను, నాకు ఎవరు హెల్ప్ చేస్తారని ఎవరు హెల్ప్ చేయరు. అట్లా అయిపోయి నేను కాల్ చేసి అన్న అట్లా అని చెప్పి, లేదురా నేను చేయలేను ఏమనుకోకరా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పు చేసినోడు వైపే మంచిగా ఉంటారు తప్ప, అరే వీళ్ళ జీవితం అన్యాయం అయిపోయింది కదా, లేకపోతే వీళ్ళకి మాట్లాడదాం, వీళ్ళకి ఏమైనా చేద్దామా అన్న ఆలోచన ఎవ్వరికీ లేదన్న. సో నీకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, అలాగే నీకు కొంచెం ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ కావాలి. సో ఇవన్నీ కూడా మనం ముందు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం. సో గైస్ చూసారు కదా, ఇది చాలా దారుణమైన పరిస్థితి అండి. 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళని ముఖం కూడా చూసి అతను వదిలేసి ఎలా వెళ్ళిపోయాడో నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. ఈమె మాటలోనే మనకి పూర్తిగా అర్థం అవుతుంది. వీళ్ళకి ఫైనాన్షియల్గా ఖచ్చితంగా సపోర్ట్ కావాలి వీళ్ళు సర్వైవ్ కావడానికి. సో ఖచ్చితంగా మీ అందరూ ముందుకు వచ్చి హెల్ప్ చేస్తారని నేను నమ్ముతున్నాను. కింద వీళ్ళ గూగుల్ పే అలాగే ఫోన్పే నెంబర్ స్క్రోల్ అవుతుంది,